కొలీగ్స్ ఇంజనీర్స్ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే నా చైల్డ్హుడ్ నుంచి ఆల్మోస్ట్ 5th క్లాస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూడా వచ్చారు. 5th క్లాస్ నుంచి 10th క్లాసు తర్వాత డిప్లొమా తర్వాత నేను బిహెచ్ఎల్లో పనిచేసిన ఫ్రెండ్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఫ్రెండ్స్, తర్వాత నేను డిపార్ట్మెంట్లో రామగుండంలో పనిచేసిన ఫ్రెండ్స్, తర్వాత వరంగల్లో పనిచేసిన ఫ్రెండ్స్, అట్లాగే నేను తెలంగాణలో పనిచేసిన అన్న మేనమామలు, తర్వాత నా సోదరులు, మా చిన్నమ్మలు, తర్వాత మా మామగారి తోటి మామగారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నేను మీ అందరూ చూస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా కంటే ఎక్కువ గర్వంగా ఉందండి. అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటానండి. నేను మిర్యాలగూడలో పుట్టి నేను 5వ సంతానంగా ఉండి ఈరోజు ఈ స్థితికి రావడానికి చాలా అందరి సహకారాలు ఉన్నాయి, బంధుమిత్రుల సహకారాలు అందరూ ఉన్నాయి. వారందరి కృషి వల్ల, వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్కి ఈరోజు రాగలిగాను. అందులో ముఖ్యంగా మన వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఆ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. దానికి నేను నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున మన వరంగల్లో ఉన్న మిత్రులు వెంకటేశ్వర్లు, అశోక్ గారు, రవీంద్ర గారు, తర్వాత రామగుండంలో ఉన్న మన సంపత్, కృష్ణారెడ్డి, నరసింహం, ఇక్కడ నా జన్కో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ జన్కో నుంచి వచ్చిన కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏపీఎస్సీబీలో నేను పనిచేసి సబ్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత మన అందరి ఫ్రెండ్స్కి పేరు పేరున ధన్యవాదాలండి. నేను మన మిత్రులు చెప్పినట్టుగా నేను ఒక విధంగా చెప్పాలంటే నేను డిపార్ట్మెంట్లో అన్ని రకాల వింగ్స్లో పనిచేశాను అనడం కంటే అన్ని రకాల వింగ్లో నేర్చుకున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నానండి. అన్ని రకాల వింగ్లలో పనిచేసే అవకాశం వచ్చి నేర్చుకునే అవకాశం వచ్చింది. నేను దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు మధ్యలో ఏంటంటే అనుకోకుండా ఒక మోస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది 2010లో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఒక మాటలో చెప్పినట్టు చాలా మోస్ట్ అన్ఫార్చునేట్. కానీ దాని తర్వాత మన మిత్రులు చెప్పినట్టుగా నా జీవితం అసలు ఏంటి, నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను అని తెలిసింది. అప్పుడు నేను నా భార్యమణి విద్యారానికి చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే దాదాపు ఒక 1 year హాస్పిటల్ చుట్టూ తిరిగాను. ఆ హాస్పిటల్లో 1 yearలో దాదాపు నాకు 7 ఆపరేషన్ జరిగినాయి. అన్నిటికీ నేను తట్టుకొని నీళ్ళని పడితే వారు నాకంటే ఎక్కువ తట్టుకొని బయట పిల్లలు వాళ్ళ వయసు అప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అటువంటి పిల్లల్ని మేనేజ్ చేస్తూ మా మామగారు అత్తగారు చాలా సపోర్ట్ చేశారు. చేసి వాళ్ళందరినీ ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి చాలా మా వింధ్యారాణి మేడం సపోర్ట్ ఉందని చెప్పి చాలా నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. మన మిత్రులు చెప్పినట్టుగా ఈ ఫైనాన్షియలే కావచ్చు లేదా డిసిప్లినే కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఫస్ట్ మన మనసులో ఒక డిసిప్లిన్ ఏర్పడాలండి. మన మనసులో ఒక డిసిప్లిన్ ఏర్పడితే ఆటోమేటిక్గా డిపార్ట్మెంటే కావచ్చు, పర్సనలే కావచ్చు, ఫైనాన్షియలే కావచ్చు, అన్ని డిసిప్లిన్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అందులో మనం సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఎవరో ఏదో చెప్పిన తర్వాత చేద్దాము లేదా ఎవరేదో అడుగుతూ చేద్దామని కాదు. ముందు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మనం ఫస్ట్ నిర్ణయించుకుంటే చాలా బాగుంటుందని నేను అంటున్నాను. తర్వాత నేను ఇంకొకటి ఏంటంటే నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కలిపి దాదాపు 42 years పనిచేశానండి. ఈ 42 yearsలో కూడా నేను గొప్పగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ రోజు కూడా నా సర్వీస్ బుక్లో రెడ్ ఎంట్రీ లేదండి. నేను తెలంగాణలో ఇప్పుడున్న 33 జిల్లాలు అనుకోండి లేదా పాత 11 జిల్లాలు అనుకోండి, అన్ని జిల్లాలలో పనిచేశాను. అన్ని జిల్లాల నుంచి కూడా ఇప్పుడు దాదాపు నేను చెప్పుకోవాలంటే ఇక్కడ అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఉన్నారండి. అక్కడ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ అన్ని జిల్లాల నుంచి మన హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సంగారెడ్డి అందరూ మిత్రులు ఇక్కడికి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను గోదావరి బేసినే కావచ్చు, కృష్ణా బేసినే కావచ్చు, వృత్తిపరంగా అన్ని వింగ్లలో పనిచేయడం జరిగింది. వైండమే కావచ్చు, కన్స్ట్రక్షనే కావచ్చు, అన్నిట్లో తెలుసుకోవడం జరిగింది. 11 kV నుంచి 400 kV వరకు ఉన్న లైన్లు ఎలా ఉంటాయి, సబ్స్టేషన్స్ ఎలా ఉంటాయి, వాటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వాటి వైండమ్ ఎలా ఉంటుంది అని ఫస్ట్ నేను తెలుసుకొని అవన్నీ నా డిపార్ట్మెంట్లో ఏ విధంగా వాడుకోవాలో, ముందుకు ఎలా చేసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకొని ఆ ప్రకారం నేను వెళ్ళాను. అయితే నాకు దాదాపు సిఈ క్యాడర్గా వచ్చేంత వరకు వైండమ్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను దాదాపు 35 yearsలో 30+ years నేను కన్స్ట్రక్షను, షిఫ్ట్, ఆపరేషన్ చేశాను. కానీ నాకు వైండమ్లో చేయగలుగుతున్నా లేదా అని చెప్పి ఫస్ట్ నేను సిఈ రూరల్గా ఉన్నప్పుడు అనుకున్నాను. కానీ ప్రభాకర్ రావు సార్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. లేదు, నీకున్న ఎక్స్పీరియన్స్తో చాలా బాగా చేయగలుగుతావు, యూ డోంట్ వరీ, గో హెడ్ అని చెప్పారు.
నేను వారి సపోర్ట్ వల్ల సిఈ రూరల్గా బాగా సక్సెస్ అయ్యాను. అక్కడి నుంచి సిఈ వరంగల్గా కూడా వెళ్ళాను. సిఈ వరంగల్ నుంచి లోడ్ డిస్పాచ్కి వచ్చాను. లోడ్ డిస్పాచ్ నుంచి తక్కువ టైం పనిచేశాను, దాదాపు ఒక 1 month పైన పనిచేశాను. బట్ ఆ తక్కువ టైంలో కూడా లోడ్ డిస్పాచ్ అంటే ఏంటి, లోడ్ డిస్పాచ్ ఎలా ఉంటుంది, మనం ఎలా మెయింటైన్ చేయాలి అన్న దాని మీద నాకు ఎలా నేర్చుకోవాలో తెలిసింది. ప్లస్ నేను 22 years బ్యాక్ ఒక ట్రైనింగ్ వెళ్ళాను అక్కడ బెంగళూరులో. ఆ బెంగళూరులో వెళ్ళిన ట్రైనింగ్లో అప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ ఎస్ఎల్డీస్లో ఉన్నప్పుడు గుర్తొచ్చాయి. ఓహో, నేను 22 years బ్యాక్ ఇలా ట్రైనింగ్ వెళ్ళాను, ఒక 20 days నేను ట్రైనింగ్ పార్టిసిపేట్ అయ్యాను. ఓహో, ఇలా ఉంటుందా లోడ్ డిస్పాచ్, ఎకానమీ లోడ్ డిస్పాచ్ ఏంది, బేస్ లోడ్ డిస్పాచ్ ఏంటి అనేది నాకు తెలిసింది. అయితే ఈరోజు ప్యాటర్న్ ఇంకా మనకు మారిపోయిందండి. మిగతా స్టేట్లకు మనకు డిఫరెన్స్ ఏంటంటే, మిగతా స్టేట్స్ ఏమో ఎంత పవర్ ఉంటే అంత పవరే ఇస్తాయి. కానీ మన స్టేట్లో, మన తెలంగాణలో ఏంటంటే ఎంత పవర్ కావాలంటే అంత పవర్ ఇవ్వాలి. మనం అంత పవర్ ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి, ఎకానమీ మోడ్లో ఎట్లా ఇవ్వాలి, ఎట్లా జనరేషన్ ఎట్లా తీసుకోవాలి, పర్చేజ్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఎస్ఎల్డీసీ. దాంట్లో నా మిత్రుడు సురేష్ బాబు చాలా తీవ్ర కృషి చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు మన ఫ్రెండ్స్, నేను చదువుకునే రోజుల్లో కె హనుమంతరాజు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. దానికంటే ముందు మా మేనమామ గారు ఇక్కడ రామయ్య గారు ఉన్నారు. ఆ రామయ్య గారు నేను చిన్నప్పుడు స్కూల్కి పోను అంటే స్కూల్కి పోవాలి అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసిన రోజు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. నేను వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ప్రభాకర్ రెడ్డి నాకు 1978 నుంచి చాలా ఆప్త మిత్రుడు అండి. దాదాపు 47 years అని చెప్పుకోవచ్చు, 22 + 25. వారితో ప్లస్ మన్మథరావు గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే వారి శిష్యులు మన డిపార్ట్మెంట్లో 100+ ఉన్నారండి. ఆ 100+లో మ్యాక్సిమం డిఈ క్యాడర్లో ఉన్నారు. అది అంటే డిఫరెంట్ ఎస్పీటీసీలు కావచ్చు, ఎల్పీటీసీలు కావచ్చు, జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు. ఈ స్ట్రెంత్లో ఉన్న వాళ్ళలో దాదాపు 10% వారి శిష్యులే. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా ప్రభాకర్ రెడ్డి గురించి. తర్వాత నందకిషోర్ నుంచి మా బిహెచ్ఎల్ ఫ్రెండ్ ఉన్నారండి. వారికి నాకు దాదాపు 42 years అనుబంధం అండి. అట్లాగే నరసింహం, నేను 1989లో జాయిన్ అయ్యాను. వారితో కూడా నాకు చాలా మంచి అనుబంధం ఉన్నది. తర్వాత ఇప్పుడు శ్రీశైలం హైడల్లో ఉన్న కేవీవి సత్యనారాయణ. అంటే నేను దీన్ని బట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాకు ఏ మిత్రులతో అనుబంధం ఉన్నా కూడా 40 years, 30 years, 20 years అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇక ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో డిపార్ట్మెంట్ల తరఫున వచ్చిన దానికంటే యాజ్ ఎ ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. బంధుమిత్రులు కూడా నాకు చాలా రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అది. తర్వాత నాకు 2010లో యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పటికి మా పిల్లల వయసు 10-12 సంవత్సరాలు. అయినా కూడా అది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో అది క్రూషియల్ టైం. వాళ్ళు ఏదైనా చదువుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ టైం. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను వాళ్ళకి అప్పుడు టైం ఇవ్వలేకపోయాను. అయినా కూడా వాళ్ళు 15 years కష్టపడి వాళ్ళు బీటెక్ చేసి, ఎంఎస్ చేసి, జతిని తిని వాళ్ళే అన్నీ చూసుకున్నారు. మా పెద్ద బ్యాచ్ జతినండి. అయితే నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు. యాక్చువల్గా 1 week బ్యాక్ ట్రంప్ ఇష్యూస్ అందరికీ తెలిసే ఉంటాయి. ఆ ట్రంప్ ఇష్యూ వల్ల రావాలా వద్దని చెప్పి చాలా డైలమా ఉండే. అయినా కూడా నాకు చెప్పకుండా, నేను చెప్తే ఏమంటానని పక్కకు పెట్టి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడండి. ల్యాండ్ అయ్యి మా ఇంటికి వచ్చాడు. అయితే నేను మధ్యాహ్నం 3 గంటలకు లంచ్కి వెళ్ళాను. ఇక్కడ లంచ్కి వెళ్ళే టైం నాకు తెలియదు బాబు వచ్చినట్టుగా. నేను క్యాజువల్గా వచ్చాను, లంచ్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆఫీస్లో నేను పని చేసుకుంటూ ఉన్నాను. మన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా 200 చిల్లర ప్రమోషన్లు ఇవ్వడానికి ఏ విధంగా వర్క్ చేయాలంటే చెప్పి ఆలోచిస్తూ మా ఎస్సీహెచ్ఆర్ గారితో, పిఓ భార్గవ్ గారు, ప్యానల్ సెక్షన్ శ్రీధర్ గారు, రణధీర్, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుతూ ఉండి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో మా మేడం దగ్గర నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి, ఇంటికి ఎప్పుడు వస్తారని. అంటే వస్తానని నేను చెప్తున్నాను. కానీ నాకు ఈ విషయం తెలియక రాత్రి ఇంటికాడ దగ్గర దాదాపు 9:30 అయింది. 9:30 వెళ్ళేసరికి ఇంటికాడ బాబుని చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఇట్లాగా నేను అమెరికాకి వెళ్ళాను. అంటే నాకు అఫీషియల్గా అమెరికాకి పోవడానికి ఒక అవకాశం వచ్చింది. జనరల్గా ఫారిన్ కంట్రీ అవకాశాలు రావడం చాలా అదృష్టం మన డిపార్ట్మెంట్లో. అందులో నాకు ఒకసారి అమెరికా పోవడానికి అవకాశం వచ్చింది. అమెరికా అంటే మీకు తెలుసు, భారతదేశానికంటే ఎన్నో 10 రెట్లు చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో కూడా నాకు అదృష్టం ఏంటంటే, అమెరికాలో కూడా నేను ఏదైతే క్యాంపుకు పోయానో అది నా చిన్న బాబు పనిచేస్తున్న, చదువుకుంటున్న కాలేజీకి జస్ట్ మినిట్స్ ఉన్న క్యాంప్ అండి. అది నాకు చాలా అదృష్టం అని అనుకోవాలి. నేను యాక్చువల్గా ఆ రోజు నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. నేను వాళ్ళకి చెప్పకుండా నేను యాదగిరి
ఇక్కడ యాదగిరి గారు ఇద్దరం కలిసి అక్కడ క్యాంపు వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అది అనుకున్నాం. కానీ మళ్ళీ మేము మాకు కొత్త ప్లేసు, మరి మాకు అమెరికా తెలియదు ఎందుకు అని చెప్పి మేము వాళ్ళకి ఫోన్ చేసి ఇలా వస్తున్నామంటే వాళ్ళే ఎయిర్పోర్ట్కి వచ్చి పిల్లలు రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా 1 వీక్ గడిపాము. క్యాంప్తో పాటు ప్లస్ వాళ్ళకి పిల్లలతో గడిపిన అదృష్టం కూడా కలిగింది. ఎందుకంటే ఆ కోవిడ్ తర్వాత కోవిడ్ టైంలో మా పెద్ద బాబు కాన్వకేషన్ జరిగినప్పుడు ఈ వీసా ఇష్యూస్ వల్ల నేను పోలేకపోయాను. తర్వాత నేను చిన్న బాబు కాన్వకేషన్కి నేను అమెరికా పోగలిగాను. అయితే ఆ కాన్వకేషన్ కంటే ముందే నాకు ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ వచ్చింది. యాక్చువల్గా ఈ తర్వాత కాన్వకేషన్ 2 కలుపుకుందామంటే డిపార్ట్మెంట్ రూల్స్ ఒప్పుకోవు, మీరు ముందు ఇండియాకి రావాలి, వచ్చి మళ్ళీ కాన్వకేషన్ లీవ్ పెట్టుకుని పోవాలన్నారు. ఆ ప్రకారం నేను మళ్ళీ ఇండియాకి వచ్చి కాన్వకేషన్కి మళ్ళీ నేను లీవ్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ మన డిపార్ట్మెంట్లో మళ్ళీ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వచ్చి నేను సీజీఎం హెచ్ఆర్డీగా జాయిన్ అయ్యాక నేను దాదాపు ఆగస్టులో జాయిన్ అయ్యాను. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 45 days లీవ్లో వెళ్ళి November 18th జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే దాదాపు 10 months మాత్రమే నేను డిపార్ట్మెంట్లో హెచ్ఆర్లో పనిచేశాను. కానీ ఈ 10 months నేను హెచ్ఆర్లో నేను పనిచేశాను కంటే హెచ్ఆర్ గురించి నేర్చుకున్నానని చెప్పి చాలా చెప్పొచ్చు. ఎందుకంటే మా స్టాఫ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఉన్నారు పిహెచ్డిలో. వాళ్ళందరి ద్వారా నేను అసలు ఏంటి హెచ్ఆర్డీ వింగ్ అంటే ఏంది, ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ప్యానల్స్ ఎలా ఉంటాయి, రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, రెగ్యులేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇదొక్కటే కాకుండా డీసీ కేసులు ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫర్ పాలసీ ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అండి. హెచ్ఆర్డీ వింగ్తో ఎంప్లాయీస్ అందరికీ అనుబంధం ఉంటుంది, దానికి నేను కాదనను. కానీ హెచ్ఆర్డీ వింగ్ కంటే మెడికల్ వింగ్కి ఇంకా చాలా ఎక్కువ అనుబంధం ఉంటుందండి. మెడికల్ వింగ్ ఏంటంటే ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్, వీళ్ళందరికీ ఆర్టిజన్స్, వైఎన్ఎం స్టాఫ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్తో అనుబంధం ఉంటుందండి. ఈరోజు మేము దాదాపు 9,000 మంది ఎంప్లాయీస్ సంబంధించిన మెడికల్ ఫెసిలిటీస్ చూస్తున్నామండి. ఆ మెడికల్ ఫెసిలిటీస్లో 24/7 మనం క్రెడిట్ కార్డు ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళకి మనము ట్రీట్మెంట్ అందించగలుగుతున్నామంటే మా మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్ చాలా ఉందండి. వాళ్ళు ఏమాత్రం విసుక్కోకుండా ఏ టైం వచ్చినా ఏమొచ్చినా కూడా నేను వాళ్ళకి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాను. డోంట్ వెయిట్ ఫర్ అవర్ అప్రూవల్ ఆర్ శాంక్షన్ ఆర్ వాట్ ఎవర్ మేబీ. మేడం భోజమ్మ గారికి, సురేఖ గారికి ధన్యవాదాలండి, సిఈ గారు. అయితే వారు ఒకటే క్రెడిట్ కార్డు ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేయగానే ఎలిజిబిలిటీ చూసుకోవడం, ఎలిజిబిలిటీ ఉంది అంటే వితిన్ మినిట్స్లో వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడం. అయితే మన శ్రీనివాసరెడ్డి గారు మెడికల్ గురించి కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. సార్ మెడికల్ మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయొచ్చు సార్, ఇలా చేయొచ్చు సార్, మన అని చెప్పి నాకు ఒక 7-8 పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది అని నేను గర్వంగా చెప్పట్లేదు, కానీ మిగతా డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ చాలా గొప్పగా ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ నేను ఇంకా పేరుపైన చెప్పదలుచుకోలేదు, వాళ్ళకంటే మన పాలసీ చాలా బాగుంది. దానిని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏందని చెప్పి మేము కొంత వర్కౌట్ చేశాం. కానీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అలా చేయాలంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎవరు ఏ పాలసీ హోల్డరు, ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చి మనం అడిగిన ఫెసిలిటీస్ని వాళ్ళు ఇస్తారు, ఇవ్వరని కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి దాదాపు 10 times ఖర్చు అవుతుందని చెప్పి మేము ఎస్టిమేట్ చేయడం జరిగిందండి. అలా కాకుండా ఆ 10 times ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఇవ్వకుండా మన డిపార్ట్మెంట్ని మనం రిక్వెస్ట్ చేసి దాన్ని మన ఫెసిలిటీస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఈరోజు పర్ యానం 12 lakhs బెనిఫిట్ ఉందండి. అది కాకుండా అది పర్ యానం 12 lakhs ఉంది, ఇది కాకుండా ప్లస్ 27 lakhs లైఫ్ టైంలో ఉంటుంది. అది అవైల్ చేసుకుంటేనేమో 12 lakhs ఉంటుంది, లేదా అన్నీ కలిపి దాదాపు 37 lakhs ఉంటుందండి. అయితే దాంట్లో మనకేంటంటే ఇన్పేషెంట్ అనే ఫెసిలిటీసే ఉన్నాయి, అవుట్ పేషెంట్ ఫెసిలిటీస్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ అవుట్ పేషెంట్ లిమిటేషన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అయితే డెంటల్ ఆర్ ఐ ఆర్ వాట్ ఎవర్ మేబీ, కన్ను పన్ను తెలుగులో చెప్పాలంటే వాటన్నిటికి మనం గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతున్నాము. ఆ గవర్నమెంట్ రూల్స్ను మనం లోబడే మనం పనిచేస్తూ ఉన్నాము. అలా కాకుండా మనం ఇంకా ఏం చేయాలని చెప్పి నేను అందులో ఇంకా ఎక్కువ చెప్పినట్టు మా మండపాల్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు. వారికి మెడికల్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వారు మెడికల్ని చాలా స్ట్రీమ్లైన్ చేశారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడంలో, ఆ అకౌంట్స్ మెయింటైన్ చేయడంలో, హెచ్ఆర్ మెయింటైన్ చేయడంలో మొత్తం మా మండపాల్ రెడ్డి గారే పాత్ర ఉంది. దాంట్లో నేను సభాముఖంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక్కటే కాకుండా హెచ్ఆర్లో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. మన ఎంప్లాయీస్ బైఫర్కేషన్ విషయంలో 2014 నుంచి ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఇష్యూస్ అంటే మన ఎంప్లాయీస్లో అన్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, నేను కాదన్నా, కానీ దాంట్లో ఉన్న వాటిలో మనం ఎంత బెస్ట్ చేయగలుగుతాము, ఎంత ముందుకు పోగలుగుతాము అనే దానికి దాంట్లో వారి కృషి చాలా ఉందండి. ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గనైజర్స్ హెచ్ఆర్డీ వింగ్ అండి,
హెచ్ఆర్డి వింగ్ దాదాపు 15 డేస్ నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఫంక్షన్ ఎలా అరేంజ్మెంట్ చేయాలి, ఎలా చేయాలి ఏంటని చెప్పి. అయితే ఈ 15 డేస్ నా పర్సనల్గా ఈ ఎఫర్ట్స్ పెడుతూ ఇందాక మన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ 1 వీక్ నుంచి మళ్ళీ ఈ ఇన్ఛార్జ్ ప్రమోషన్స్, అంటే నేను ఇన్ఛార్జ్ అడగచ్చు అనకూడదు, ప్రమోషన్స్ అనుకుందాం కొద్దిసేపు. సరే ఫైనాన్షియల్ బెనిఫిట్ కొద్దిసేపు పక్కా పెడదాము. ప్రమోషన్స్ ఎలా ఇవ్వాలి, అదే మన రివర్టెడ్ ఇంజనీర్స్, పర్టికులర్లీ రివర్టెడ్ ఇంజనీర్స్ మనం ఎంత మ్యాక్సిమం బెనిఫిట్ చేయగలుగుతాము అని చెప్పి దాని కండిషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్యాలెస్ స్టార్ట్ చేయడంలో శ్రీధర్, రణధీర్, గాయత్రి, రాజు చాలా కష్టపడ్డారు. అది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈ ప్యాలెస్ స్టార్ట్ చేయడంలో ఏ ల్యాప్సెస్ లేకుండా చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 99 మందికి మనం మంచి చేసి ఏదైనా పొరపాటున ఒక మిస్టేక్ చేసామనుకోండి, అది మనం చాలా బ్యాడ్ ఇండికేషన్ పోతుంది మన ఆర్గనైజేషన్ గురించి బయట. కాబట్టి దానికి చాలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాళ్ళని పర్ఫెక్ట్గా ప్యానల్స్ తయారు చేశారు. ఆల్మోస్ట్ ఏఓ క్యాడర్ టు ఎఫ్ఏ క్యాడర్ ఇన్ ఫైనాన్స్, పిఓ క్యాడర్ టు డిఎస్ క్యాడర్ ఇన్ పిఎన్జి, తర్వాత ఏడీ క్యాడర్ టు ఎస్సీ క్యాడర్ ఇన్ ఇంజనీరింగ్. పర్టికులర్లీ 2012 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకు యాక్చువల్గా చెప్పాలంటే ఏడీ పోస్టులు శాంక్షన్ లేవు, అన్అలిటెడ్ పోస్టులు ఉన్నాయి. కానీ ఏఈ టు ఏడీ ఇవ్వాలి అంటే మనకు ఏఈస్లో బాగా షార్టేజ్ ఉన్నది. ఏఈస్లో ఇప్పుడున్న వాటిలో వాళ్ళకి ప్రమోషన్లు దాదాపు 135 మెంబర్స్ ప్రమోషన్లు ఇవ్వచ్చు. కానీ ఇస్తే ఏమవుతుందంటే ఏఈస్లో చాలా వ్యాక్యూమ్ వస్తుంది. ఏఈస్లో 50% అవుతారు. దానికి కూడా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. అసోసియేషన్ వాళ్ళు వచ్చి, సార్ మేము 50% ఉన్నా కూడా మీరు ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా, ఎవరికి ఏ డ్యూటీ ఇచ్చినా ఆ ఉన్న 50% అన్నీ చూసుకుంటారు సార్. మా ఏఈ టు ఏడీ 2012 బ్యాచ్ ప్రమోషన్ ఇవ్వండి సార్. మా ఏడీలకు మేము ఏం పని చేసినా, ఏం పని చెప్పినా మేము ఆ పని తప్పకుండా ఒబే చేస్తాం సార్. మేనేజ్మెంట్ ఎటువంటి డ్యూటీ వేసినా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఒబే చేసి ఉంటాం సార్ అని చెప్పి వాళ్ళు నిన్న కూడా వచ్చి ఆ 2012 బ్యాచ్ వాళ్ళు పర్టికులర్లీ నన్ను కలవడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. డైరెక్టర్ ఫైనాన్స్ గారు, కమర్షియల్ గారు, హెచ్ఆర్డీ గారు, తర్వాత మన డైరెక్టర్ ట్రాన్స్మిషన్ గారు చెప్పినట్టుగా, డైరెక్టర్ పాలసీ గారు చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫైల్ క్లియర్ చేయడం కోసం ఇప్పుడు ఆ ముగ్గురు డైరెక్టర్ గారు కలిసి మన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళారు. మనం తొందరలోనే శుభవార్త వింటామని చెప్పి నేను అనుకుంటున్నాను. భోజనాలు అరేంజ్ చేయడంలో పాత్ర మొత్తం మన స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్ గారు తీసుకున్నారు. వారు సింగిల్ హ్యాండ్గా హ్యాండిల్ చేస్తూ వారి పేరు మన జేఎస్ గారు చెప్పారు, మన ఎస్సీహెచ్ఆర్ గారు చెప్పారు. సార్ మీరు భోజనాల గురించి మనం జగన్నాథ్ గారికి వదిలేద్దాం. జగన్నాథ్ గారు స్పోర్ట్స్ ఆఫీసర్ ఉన్నారు, వారికి మనం ఒక మాట చెప్తే చాలు, మనం ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏంటి, ఎలా చేయాలని చెప్తే చాలు సార్ అంటే, అదేవిధంగా జగన్నాథ్ గారు వరంగల్లో చాలా టైట్ షెడ్యూల్లో ఉండి 3 రోజులు క్యాంపులో ఉన్నా కూడా వారు క్యాంప్ అయిపోగానే వచ్చి వారు మొత్తం డీటెయిల్స్ తీసుకుని ఈరోజు మనందరికీ చాలా మంచి విందు భోజనం అరేంజ్ చేశారు. అది ఎందుకు చెప్పగలుగుతారు అంటే విందు భోజనం అని చెప్పి మనం ఎవరైతే మిత్రులు, బంధువులు, స్నేహితులు, ఆఫీసర్స్, కొలీగ్స్ ఎవరైతే భోజనం చేసి వచ్చారో వాళ్ళు ఓపెన్గా చెప్పారు, భోజనాలు చాలా బాగున్నాయండి, ఈ మధ్యకాలంలో ఇటువంటి భోజనం చేయలేదని చెప్పారు. ఆ క్రెడిట్ మొత్తము మన స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్ గారికి చెందుతుంది. వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ స్టేజ్ అరేంజ్మెంట్స్, ఈ ఫ్లెక్సీ కావచ్చు, అయితే ఈ గార్లెండ్స్, తర్వాత ఈ సౌండ్ సిస్టము, తర్వాత ఏదైతే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉందో ఇదన్నింటిలో కూడా నేను మొహమాటంగా చెప్తున్నాను, శ్రీనివాసరెడ్డి గారు ఉండడం వల్లనే ఇంత బాగా జరిగిందండి. శ్రీనివాసరెడ్డి గారు సింగిల్ హ్యాండ్గా వారి మీద వేసుకొని, సార్ మీకు ఏం కావాలో నాకు చెప్పండి, మీరు వాటి గురించి టెన్షన్ తీసుకోకండి, నేను చేసి పెడతాను అని చెప్పి వారు ఒకటే మాట అన్నారు. ఆ ఒక్క మాట మీద నేను చాలా ధైర్యంగా ఉండి నా పని నేను చేసుకుంటూ పోయాను. నేను ఒక్కరోజు కూడా అసలు ఏం వండుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏం కడుతున్నారు కూడా అడగలేదు. కానీ నేను ఇక్కడ చూసిన తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ చాలా బాగా అరేంజ్ చేశారు. దానికి నేను శ్రీనివాసరెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. తర్వాత ఈ హాల్ అలాట్ చేయడంలో సిఈ సివిల్ గారు చాలా సపోర్ట్ చేసి ఈ హాల్ అలాట్ చేశారు. ఎందుకంటే ఈ హాల్కు చాలా టైట్ షెడ్యూల్ ఉంది. మండే నాడు ప్రోగ్రామ్ ఉంది, నిన్న ప్రోగ్రామ్ ఉంది, తర్వాత అసలు ఏమాత్రం వేకెన్సీ లేకున్నా కూడా వారు స్లాట్ అడ్జస్ట్ చేసి వారు సిఈ సివిల్ గారు ఈ బిల్డింగ్ అలాట్ చేయడం జరిగింది. తర్వాత ఏఈ కుమార్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఏఈ కుమార్ గారు కూడా ఈ డైనింగ్ హాల్లో అరేంజ్మెంట్స్ల విషయంలో కానివ్వండి, ఈ ఏఈ గారు స్టాఫ్ విషయంలో కానీ చాలా కోఆపరేట్ చేశారు. ఆ ఏఈ గారు కూడా థ్యాంక్ యూ అండి. మన ప్రతి ఒక్కళ్ళకి పేరున ధన్యవాదాలండి. నా ఈ 42 ఇయర్స్ జర్నీలో నా మ్యారేజ్ తర్వాత 34 ఇయర్స్ ఉందండి. ఆ 34 ఇయర్స్లో మా విద్యార్థి సహకారంతోనే నేను చేయగలిగాను. ఎందుకంటే వారి లైఫ్లో 2/3 నాకే కేటాయించారు. నాకే మీన్స్ ప్యూర్లీ నేను డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉన్నాను,
డిపార్ట్మెంట్ దీన్ని చూసుకోవడం కాదు, నన్ను వారు చూసుకున్నారు. తర్వాత పిల్లల కేరింగ్లో కూడా వారే మొత్తం కేర్ తీసుకుని వారు ఈరోజు ఈ స్టేజ్లో రంటే చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే.